నమస్తే. 3 రోజుల క్రితము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్న అలజడి అసెంబ్లీలో వాళ్ళ కాంగ్రెస్లో కొంతమంది 6 ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎలక్షన్స్లో బీజేపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేసి కాంగ్రెస్ క్యాండిడేట్ని ఓడించారు. వాళ్ళకి 40 సీట్లు ఉన్నాయి, బీజేపీకి ఓన్లీ 25 సీట్లు ఉన్నా కూడా బీజేపీ క్యాండిడేట్ గెలిచాడు. సో దాని పరిణామాల మీద ఒక యాంకరు ప్రొఫెసర్ నాగేశ్వరరావుని కొన్ని ఉదాహరణలు ఇచ్చుకుంటూ, అప్పుడు వాజ్పేయి టైంలో ఒక్క సీటు కోసం ఆయన కొనకుండా నిజాయితీగా గవర్నమెంట్ని పడిపోయినా పర్లేదని చెప్పి కానీ కొనకుండా ఉన్న ఉదంతం చూసాము. ఈరోజు మరి ప్రజాస్వామ్యం 400+ వస్తే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని మోడీ గ్యారంటీ ఇవ్వగలుగుతాడా అని వ్యంగ్యంగా కొన్ని కామెంట్లు చేస్తూ ఉన్నాడు. సో దాన్ని ఒక వాయిస్ విందాం కొంచెం. స్వయంకృతాపరాధం రాజస్థాన్లో కూడా జరిగింది. అశోక్ గెహ్లాట్కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ తిరగబడ్డ రోజు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఏమవుతుంది అనే ప్రశ్న వచ్చింది. కానీ ఆ రోజు ఆపరేషన్ లోటస్కు బీజేపీ నాయకులైన వసుంధరా సింధియా అంగీకరించలేదు. ఆ విషయాన్ని అశోక్ గెహ్లాట్ చెప్పాడు, నేను చెప్పింది కాదు. సో వసుంధరా సింధియా ఇలా పార్టీ ప్రాయంలో నేను అంగీకరించను, ఎన్నికల ప్రభుత్వాలకు కూల్చడాన్ని నేను ఒప్పుకోను అన్నారు. ఆమె తీసుకున్న ప్రిన్సిపల్ వైఖరి వల్లనే నా ప్రభుత్వం నిలబడ్డది అని అశోక్ గెహ్లాట్ కితాబిచ్చాడు. ఆమె అంట ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకుందంట. ఎవరు? వసుంధరా రాజే. ఆమె సచిన్ పైలట్ వస్తే ఆమె సీటుకి ఎక్కడ ఇష్టపడుతుంది అని చెప్పి ఆమెను రానివ్వలే. ఆయన వస్తే ఆయన సీఎం అవుతారని క్యాండిడేట్. ఇప్పుడు ఈమెను తీసేసి ఆయన్ని సీఎం చేస్తే అంతేగాని అక్కడేం ప్రిన్సిపల్ లేదు, తొక్క లేదు. ఇట్లాంటి వాళ్ళు బొమ్మిని తమ్మిలాగా ప్రజెంట్ చేయడంలో ఆరితేరు ఉంటారనమాట. వీళ్ళ దగ్గర చాలా గోప్యంగా వినాల్సి వస్తుంది. ఒక్క ఓటుతో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. అటల్ బిహారీ వాజ్పేయి తలుసుకుంటే ఆపరేషన్ గొప్ప పని. సో ఒక్క ఓటుతోనే వాజ్పేయి రాజనీతిజ్ఞుడైన వాజ్పేయి ఒక్క ఓటు మేనేజ్ చేయలేడా? రాజనీతిజ్ఞుడు ఒక్క సీటు తెచ్చుకోలేడా ఎక్స్ట్రా? ఇన్ని దేశం అంతా ఇన్ని పార్టీలు ఉంటే ఒక్క సీటు, ఒక ఇండిపెండెంట్ సపోర్ట్ తెచ్చుకోలేరు. గొప్ప రాజనీతిజ్ఞుడు అంట, ఆయన పొగుడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏదో మోడీని అంటే నెగిటివ్గా చూపించారు. మరి వాజ్పేయి చేయలేదు, దానికన్నా ఓటమినే కోరుకున్నాడు. అది రాజనీతిజ్ఞత. అందుకే ఆయన వాజ్పేయి రాజనీతిజ్ఞత. ఇవాళ అధికారం అట్లా కాదు, ఒక్క సీటు కూడా తీసుకురాలేనోడు రాజనీతి అని చెప్పని గొప్పగా పొగుడుతున్నాడు. కానీ గవర్నమెంట్ పడేసుకోవడం అదో పెద్ద చాణక్యమా? అంటే అట్లాంటి వాళ్ళే కావాలి వీళ్ళకి. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ సీట్లు, వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళు పడగొట్టుకునేవాళ్ళు కావాలి. పడగొట్టుకొని హిందువులంతా ఊచకోత కోసి తుర్కోళ్ళకి మాంసంలాగా పడేయటానికి అనమాట వీళ్ళు చేసే పని కోసం. మేము రాజకీయ పార్టీలు చీల్చేస్తాం, ఎమ్మెల్యేలను కొనేస్తాం, పార్టీ ఫిరాయింపుల్ని ధర్మబద్ధం చేస్తాం, చట్టబద్ధం ఎలాగూ చేయలేదు అంటే భారత ప్రజాస్వామ్యానికి మోడీ ఇచ్చే గ్యారంటీ ఇదా? ఇది ఒక్క రాష్ట్రం కాదు. ఇప్పుడు రాజ్యాంగం మోడీ రాశాడా? రాజ్యాంగము అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని చెప్పని డబ్బాలు కొడతావు కదా పొద్దు నుంచి సాయం దాకా. ఆ రాజ్యాంగం ప్రకారమే కదా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ అన్ని పార్టీలని చీల్చి చెండాడింది. అదే రూల్స్ కదా వీళ్ళు కూడా ఫాలో అవుతుంది. వీళ్ళు ఏమైనా కొత్త రూల్స్ ఏమైనా తీసుకొచ్చారా? ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు రూల్స్ అందరికీ ఒకటేలాగా ఉండాలి కదా. బీజేపీ మాత్రం వేరే రూల్స్ మారాలా? బీజేపీ వాళ్ళు మాత్రం కత్తులతో ఫైట్ చేయాలా, వాళ్ళు మాత్రం గన్నులతో ఫైట్ చేస్తారు. బీజేపీ వాళ్ళు కాబట్టి మీరు కత్తులతోటే చేయాలా, మీరు గన్నులతో చేయడానికి వీల్లేదు. గన్నులు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే ఉండాలి, ఈ సెక్యులర్ పార్టీలకే ఉండాలా. ఈ దేశాన్ని దోచుకొని తినడానికి హెల్ప్ చేసే పార్టీలే కావాలి. అంటే ఈ అనలిస్టుల ఉద్దేశం ఏంటి? ఇప్పుడు దాకా రాజ్యాంగంలో హిందువులకు అగెనిస్ట్గా ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి? ఏ రోజన్నా ఈ క్యాండిడేట్, ఈ మానవుడు ఎత్తాడా? పెద్ద అనలిస్ట్ కదా.
మరి హిందువులకి ఎన్ని అన్యాయం జరుగుతూ ఉంటే రెగ్యులేషన్స్ మనకి హిందువులకి ఎగ్నెస్ట్గా పెట్టి వాటి గురించి ఒక్కసారైనా నేను ఎత్తి చూపించింది చూడలేదు నేను. ముస్లిం అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయం గురించి మైనారిటీ కమిషన్ పెట్టి మైనారిటీ పర్సనల్ లాస్ పెట్టి ఏనాడైనా ముస్లిం మహిళల గురించి మహిళలకి జరిగే అన్యాయం గురించి ఏనాడైనా మంచి మాట్లాడారా? వీళ్ళందరూ ఎంతసేపటికి పెయిడ్ మీడియా, వీళ్ళందరూ కమ్యూనిస్టు. ఈజ్ ఎ కమ్యూనిస్ట్, ఎస్ఎఫ్ఐ బ్యాక్గ్రౌండ్. కమ్యూనిజం ఈజ్ యాక్చువల్లీ యాంటీ ఇండియా. ఆఫ్టర్ వరల్డ్ వార్ II దే హ్యావ్ బికమ్ యాంటీ ఇండియా. చైనాతోటి యుద్ధం జరిగినప్పుడు కూడా కమ్యూనిస్టులు అందరూ బెంగాల్లో దీపాలు పట్టుకొని నిలబడ్డారు, ఎప్పుడు వస్తారో ఆహ్వానిద్దామని చెప్పి. అది కమ్యూనిస్టుల స్టోరీ. ఇప్పటికి కూడా అంతే. మోడీ అంటే గ్యారంటీ ఇవ్వాలంట. ఉన్న రాజ్యాంగం ప్రకారం కదా అయ్యేది. నీకు అంత రాజ్యాంగం ప్రకారం లేదంటే సుప్రీంకోర్టు పో, వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేది. ఇట్లా నంగనా శేషాలు వేసి జనాన్ని మోసం చేయడం తప్పితే ఈ యదవులు గొప్ప మేధావుల్లాగా ప్రచురితపోయి మన తెలుగు ప్రజల్ని. సో అంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ కమ్యూనిస్టులు బాగా ఈ ప్రొఫెసర్లను బాగా టార్గెట్ చేశారు. వాళ్ళకి ఏదో చిన్న చిన్న తాయిలాయలు ఇచ్చి వాళ్ళకి రష్యాకి రమ్మని చెప్పి మీకు ఏదో ఫ్రీ టికెట్లు ఇస్తున్నాము, మీకు మా రష్యా చూపించి పంపిస్తాం అని చెప్పి ఇట్లా ఈ ప్రొఫెసర్లని మన భారతీయ కళా కేంద్రాలన్నీ కూడా ఇప్పటికి కూడా ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో అన్నీ కూడా ఈ కమ్యూనిస్టుల చేతిలోనే ఉన్నాయి. అన్ని కళాక్షేత్రాలు ఏదైనా ప్రజలని ప్రభావం చేపించే ఏ ఆస్పెక్ట్ అయినా కూడా ఈ కమ్యూనిస్టులు చేసేసుకున్నారు. అందుకని ఈ ఏరియా బీజేపీకి ఇంకా డిఫికల్ట్ ఏంటంటే ఇట్లాంటి దరిద్రులైన అనలిస్టుల వల్ల ఇట్లా జనాల్ని ఏదో యాంగిల్లోంచి చూపించేసి ట్విస్ట్ చేసి మోడీ చెడ్డోడు అని ప్రొజెక్ట్ చేయాలి. కాంగ్రెస్ కూడా చేసిందంటావు, మరి వాళ్ళకున్న రూల్సే కదా, వీళ్ళు రాజ్యాంగబద్ధంగానే కదా జరుగుతుంది. రాజ్యాంగంలో ఏ రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారమే కదా గవర్నమెంట్లు పడేసినా ఉంచినా, అది పార్ట్ ఆఫ్ ద గేమ్ కదా. మరి వాళ్ళు మమ్మల్ని కొట్టడం మేము కూడా కొట్టమా? లేదు, వాళ్ళు కొట్టచ్చు కానీ మీరు కొట్టడానికి వీళ్ళు ముతిపళ్ళు రాలుతాయి, ఈసారి మేము కొడతాం రా భయ్ అని చెప్పి కొడుతున్నారు. మేము కూడా ఆడతాం, మేము ఆడితే గేమ్ ఎట్లా ఉంటుందో చూడుతురు అని చెప్పి గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు మోడీ గారు, షా గారు. కాబట్టి మనం ఇట్లాంటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం పాలసీలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గేమ్ మనం కూడా ఆడుతాం, అది చేంజ్. మనం ఆడటం నేర్చుకున్నాం, హిందువులు కూడా ఆడటం నేర్చుకున్నారు, నార్త్ ఇండియా మొత్తం నేర్చేసుకున్నారు. సౌత్ ఇండియాలో ఈసారి ఆంధ్రప్రదేశ్ మినహాయింపు, ఆంధ్రప్రదేశ్ కేరళలో కొంచెం ఉంది. అందరికంటే వరస్ట్ ఆంధ్ర పరిస్థితి. పంజాబ్లో కూడా కొంత 2-3 సీట్లన్నీ వస్తాయి బీజేపీ. బట్ 2029కి బీజేపీ టార్గెట్ వచ్చి పంజాబ్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈసారి టార్గెట్ తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలో ఈ 5 స్టేట్లు కాకుండా మహారాష్ట్రలో ఏంటంటే లాస్ట్ టైం 41 సీట్లు వచ్చినాయి 48లో ఎన్డీ. అంటే అప్పుడు శివసేన బీజేపీ కంబైన్డ్లో. ఇప్పుడు శివసేన వెళ్ళిపోయింది కాబట్టి కొంత పోర్షన్ శివసేన ఇటు వచ్చింది బీజేపీ సైడు, షిండే శివసేన. ఒక 2/3 పవార్ పార్టీ అజిత్ పవార్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇటు వచ్చింది. సో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఇటు వచ్చారు, ఎక్స్ చీఫ్ మినిస్టరు చవాను, తర్వాత మిలింద్ దేవరా, బాబు ఖాన్ అంట, ఇట్లా కొంతమంది వచ్చారు కాంగ్రెస్ నుంచి. సో మళ్ళీ ఇదంతా ఈక్వేషన్ తర్వాత మారినా కూడా కింద గ్రౌండ్లో మారిందా లేదా మనకు తెలియదు. సో మనం నెంబర్ ఆఫ్ సీట్స్ ప్రొజెక్షన్ ఇచ్చినప్పుడు దీనికంటే ముందు వీడియోలో మేము ప్రొజెక్షన్ ఇచ్చాము. బీజేపీకి ఆల్మోస్ట్ అరౌండ్ 400 సీట్స్, ఎన్డీఏకి 400 సీట్స్ అరౌండ్ వస్తున్నాయి, బీజేపీకి 353 సీట్స్ వస్తున్నాయి, అంటే +50 సీట్స్ ఫ్రమ్ లాస్ట్ టైం. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే
బేసికలీ ఉత్తరప్రదేశ్లో 10-12 ఎక్స్ట్రా వస్తున్నాయి లాస్ట్ టైం కంటే, ఎందుకంటే లాస్ట్ టైం బహుజన్ సమాజ్ పార్టీకి 10 ఎక్కువ వచ్చినాయి, రైట్. సో వెస్ట్ బెంగాల్లో ఎక్కువ వస్తున్నాయి. తర్వాత తమిళనాడులో కొన్ని వస్తున్నాయి, తెలంగాణలో బాగా వస్తున్నాయి. 6 నుంచి ఎక్స్ట్రా +6 వస్తాయి. అంటే లాస్ట్ టైం 4 వచ్చినాయి కదా, ఈసారి 10+ వస్తాయి. ఒరిస్సాలో బాగా వస్తున్నాయి. సో ఇవంతా ఎనాలిసిస్. కర్ణాటకలో 2 ఎక్స్ట్రా వస్తాయి, ఎందుకంటే జేడిఎస్ బీజేపీతో జాయిన్ అయింది కాబట్టి. లాస్ట్ టైం 26 బీజేపీకి వచ్చినాయి, ఈసారి ఎన్డీఏకి 2 ఎక్స్ట్రా వస్తున్నాయి. సో ఇట్లా ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే ఒక 27 స్టేట్స్లో మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. అంటే మేము ఇంతకు ముందు వీడియో చూడండి, యాజ్ ఇట్ ఈజ్ అంటే లాస్ట్ టైం ఎట్లా వచ్చిందో సేమ్ మిర్రర్ రిఫ్లెక్షన్ 2024లో కూడా. అంటే ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయో అవే వస్తాయి. సో బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ వచ్చి ఈ 6 స్టేట్స్ అనమాట. ఉత్తరప్రదేశ్ అయితే ఇంకా యోగి ఆదిత్యనాథ్ చూసేసుకుంటాడు కాబట్టి అది రామ మందిరము ఇవన్నీ చూసేసిన తర్వాత ఇట్ ఈస్ ఎ గివెన్ అని తీసేసుకుంటున్నాము. సో బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, తర్వాత మహారాష్ట్రలో వాళ్ళకి లాస్ట్ టైం వచ్చిన సీటు తెచ్చుకోవడానికి కొట్లాడుకోండి. కాకపోతే అక్కడ టీం ఉంది రెడీగా. షిండే, అజిత్ పవార్ ఇద్దరు మరాఠాస్, ఓకే. సో వాళ్ళు ఉన్నారు, దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నాడు, ఓకే. అక్కడ టీం మంచి టీం ఉంది. మోడీ గారు కొన్ని తిరిగేశారంటే సరిపోతుంది. సో ఈసారి మేజర్ ఫోకస్ ఈ 5 స్టేట్స్లో ఎక్కువ ఉంటుంది. ఈ మహారాష్ట్ర ఒకటి 6 స్టేట్స్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఓకే. జై హింద్.